కేతన్పల్లి మున్సిపాలిటీలో గింత కథ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఈ ప్రయత్నాలు మీరు మొదలు పెట్టిర్రంటే ఇక మరి ఈ ప్రాంతంలో ఎన్నికలు ఎందుకు ఇక నువ్వే నామినేట్ చేసుకుంటావు ఓలే. నువ్వు రేవంత్ రెడ్డి గారేమో రాష్ట్రంలో, నువ్వేమో మంచిర్యాల జిల్లాలో చెన్నూరులా. ఇప్పటికైనా నేను ఇటువంటి పిచ్చి చర్యలు బంద్ చేసుకోవాలని పోలీసులను కోరుతున్నా. వాళ్ళ అధికార కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు వీళ్ళ అధికారంలో ఉన్నారు, ఏం చేసినా చెల్లుతుందనేటటువంటి భ్రమలలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చేతిలో మీరు పావులుగా మారి పోలీసులు మరి మీ స్థాయిని దిగజార్చుకొని పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ పోలీసులు అంటే ప్రజలు అసహించుకునే కాడికి తీసుకొస్తున్నారు. మొన్న మా ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున నన్ను అరెస్ట్ చేసే సందర్భంలో మా కార్యకర్తలు నిరసన తెలిపితే శాంతియుతంగా వాళ్ళ మీద లాఠీచార్జ్ చేశారు. డీసీపీ అంటాడట, ఏసీపీ అంటాడట, కొట్టుర్రా కొడుకుల్ని అని. సరే కొట్టిర్రు, ఓకే, మంచిది, ఓకే, మీ టైం కొట్టిరు కదా, సరే మంచిది, సంతోషం. అదే రోజు 17వ రోజు కూడా మా కార్యకర్తలను కొట్టిర్రు, 18వ రోజు ఇక్కడ కొట్టిర్రు. తర్వాత నన్ను హాస్పిటల్ నుండి టెస్టులు చేయించి కోర్టుకు తీసుకుపోయే క్రమంలో మా కార్యకర్తలు అక్కడ నన్ను చూస్తానికి వస్తే అక్కడ లాఠీచార్జ్ చేసి రైబీ చౌరస్తాలో. కోర్టు దగ్గర కూడా అత్యుత్సాహంతో నన్ను జైలుకు తీసుకొని పోయేటప్పుడు అప్పుడు కూడా మా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేసిర్రు. సరే ఓకే, సంతోషం, బాగా కొట్టిర్రు, బాగా కొడుతుర్రు, బాగా ఇబ్బందులు పెడుతుర్రు మమ్మలను. సరే, ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ వివేక్. చాలా ఇబ్బంది పెడుతున్నావు, సంతోషం, ఓకే, నో ప్రాబ్లం. సరే, కానీ ఏదేమైనా అంతిమంగా ఒక మాట మాత్రం నేను తెలియజేస్తూ ఉన్నా, ఏది వట్టిగా పోదు, అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మేమేందో మీరేందో ప్రజల ముందే అన్ని ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. మేము ఎట్లా ప్రవర్తిస్తున్నాం, మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు చూస్తూ ఉన్నారు.